పొగ తాగే అలవాటును ఎప్పుడు మానుకున్నా మంచిదేనని అంటున్నారు డాక్టర్లు. ఏళ్ల నుంచి పొగ అలవాటు ఉంది. ఇప్పుడు మానుకోవడం వల్ల పెద్దగా ఫలితం ఉండదని అనుకోవడం సరికాదు. వృద్ధాప్యంలో సైతం పొగ అలవాటును మానుకోవడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తున్నాయని అనేక అధ్యయనాల్లో సైతం వెల్లడైంది. ఏళ్ల కొద్దీ పొగ అలవాటు ఉండి ఒక్కసారిగా పొగకు దూరమైనప్పుడు మొదట్లో పొడి దగ్గు, జలుబు, మానసికంగా చికాకుగా ఉండడం వంటి ఇబ్బందులు తలెత్తవచ్చు. కానీ ఇవన్నీ కొంతకాలమేనని, పొగ అలవాటును ఎప్పుడు మానుకున్నా మంచిదేనని అంటున్నారు నిపుణులు. పొగ అలవాటును మానుకోవడం వల్ల ఒనగూరే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చుట్ట, బీడీ, సిగరెట్, హుక్కా ఏవైనా కావచ్చు. పొగ తాగే అలవాటును మానేసిన మరుక్షణం నుండే ఆరోగ్య ప్రయోజనాలు మొదలవుతాయని డాక్టర్లు చెబుతున్నారు. పొగ అలవాటు మానేసిన 20 నిమిషాల నుండే పొగాకులోని నికోటిన్ ప్రభావం తగ్గిపోవటం వల్ల ధమనులు తేరుకొని పల్సు రేటు సాధారణ స్థితికి చేరుకుంటుంది. 2 గంటల తర్వాత అప్పటికే పొగజూరిన కాళ్ళు, చేతులు, దంతాలు, చర్మం లాంటి అనేక అవయవాలకు రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. దీంతో రక్తపోటు సాధారణ స్థితికి వస్తుంది. పొగ మానేసిన 12 గంటల తర్వాత శరీరం నుండి కార్బన్ మోనాక్సైడ్ నిదానంగా తొలగిపోయి ఆ స్థానాన్ని ఆక్సిజన్ భర్తీ చేయడంతో శరీరం కొత్త శక్తిని పుంజుకుంటుంది. ఒకరోజు తర్వాత గుండె జబ్బులు, గుండెపోటు వచ్చే అవకాశాలు తగ్గుముఖం పడతాయి. పొగ మానేసిన 2 రోజుల తర్వాత రుచి, వాసన మెరుగవుతాయి. 3 రోజుల తర్వాత నికోటిన్ ప్రభావం పూర్తిగా తగ్గుతుంది. అయితే చిత్రంగా చిరాకు, మూడు బాగోలేకపోవటం, తలనొప్పి రావటం, సిగరెట్ మళ్లీ తాగాలనే బలమైన కోరిక పుడుతుంది. ఈ టైంలోనే నిబ్బరంగా ఉండాలి. నెల రోజుల తర్వాత ఊపిరితిత్తుల పనితీరు పెరిగి దగ్గులాంటివి తగ్గిపోయి శ్వాస మెరుగ్గా తయారవుతుంది. పొగ మానేసిన 9 నెలల తర్వాత అప్పటిదాకా దెబ్బతిన్న ఊపిరితిత్తులు పూర్తిగా ఆరోగ్యంగా తయారవుతాయి. ఏడాది తర్వాత గుండెపోటు వచ్చే ప్రమాదాలు 50% తగ్గిపోతాయి. పొగ మానిన 10 ఏళ్ల తర్వాత లంగ్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం 50% తగ్గిపోతుంది. ఓరల్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్లు వచ్చే అవకాశాలు కూడా తగ్గుతాయి. పొగ మానేసిన 20 ఏళ్ల తర్వాత ఒక పొగ తాగని వ్యక్తి ఆరోగ్యం ఎలా ఉంటుందో అలాంటి ఆరోగ్యం సొంతమవుతుంది.